ఈరోజు మన స్వచ్ఛంద సంఘాన ప్రోగ్రాంలో ఈ వేస్ట్ కలెక్షన్ సంబంధించి ఈ నెలకి ఒక థీమ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు జరిగిన ప్రోగ్రాం మొత్తం రాష్ట్రంలో కూడా ఆ విధంగా జరుగుతుంది. ఈ జిల్లా లెవెల్ ప్రోగ్రాం ఇక్కడ బొమ్మ పంచాయతీలో పెట్టడం జరిగింది. ఈ వేస్ట్ అంటే ఏంటి? సో అంతకుముందు మేము తడి చెత్త పొడి చెత్త పైన ఫోకస్ చేసేవాళ్ళం. ఇంకా కొంతమందికి అవగాహన ఉంటే బయోమెడికల్ వేస్ట్ పైన ఫోకస్ చేసేవాళ్ళు. కానీ ఎలక్ట్రానిక్ వేస్ట్ అని ఎలక్ట్రికల్ వేస్ట్ కానీ ఇప్పుడు కూడా మా దృష్టిలో రాలేదు, మా గొట్లో కూడా రాలేదు. సో ఈ వేస్ట్ ఎందుకు గొట్లో పెట్టాలి, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్, దానికి ఒక థీమ్ పెట్టేసి ఈ క్యాంపెయిన్ డ్రైవ్ ఏర్పాటు చేసుకొని ఇప్పటి నుంచి ఈ వేస్ట్ కలెక్షన్ కూడా మొదలు పెట్టాలి అని చెప్పి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. సో దానికి రెండు కారణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేస్ట్ ఏంటి? సో ఈ వేస్ట్ అంటే మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్, మీరు ఏ బండితో వచ్చారు, ఆ మోటార్ బైక్ కానీ ఫోర్ వీలర్ కానీ, మీ ఇంట్లో పనిచేసే ఫ్యాన్స్, ఏసీ, టెలివిజన్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్. మన బాడీకి ఏ విధంగా ఒక లైఫ్ ఉంటుంది, ఈ అన్ని మెటీరియల్ ఐటమ్స్కి కూడా ఒక లైఫ్ ఉంటాయి. ఒక 2 years, 3 years, 5 years, 10 years. ఆ లైఫ్ అయిపోయినాక ఇదంతా కూడా వేస్ట్లో కన్వర్ట్ అవుతుంది. అదే మేము ఎలక్ట్రికల్ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటాం. షార్ట్లో ఈ వేస్ట్ అంటాం. సో ఈ వేస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ ఉంది? ఒకటి ఏంటంటే మీరు ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్ మార్చేస్తారు. ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ పనిచేయలేదు అనుకోండి, బ్యాటరీ పాడైంది, డిస్ప్లే పాడైంది. సో మీరు షాప్ దగ్గర వెళ్ళి ఆ డిస్ప్లే రిపేర్ చేస్తారు. అసలు రిపేర్ చేయించలేము, అట్లాంటి పరిస్థితిలో మీరు కొత్త కొనిస్తారు. సో కొత్త కొన్నప్పుడు పాత మొబైల్ ఫోన్కి ఏమవుతుంది, అది ఎక్కడ మేనేజ్ చేయాలి, అది మాకు చాలా ఇంపార్టెంట్. పాత మొబైల్ ఫోన్ ఏవైతే మీరు జేబులో పెడుతున్నారో, మీ ఇంట్లో ఏవైతే పెడుతున్నారో, దాని నుంచి రేడియేషన్స్ వస్తాయి. ఆ రేడియేషన్స్ వల్ల క్యాన్సర్ అవుతుంది, ఇంకా రకరకాల డిజీజ్ కూడా దాంతో వస్తాయి. సో ఈ వేస్ట్ వచ్చేసి దానికి ప్రాపర్ మేనేజ్మెంట్ మన హెల్త్ కోసం చాలా ఇంపార్టెంట్.